నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావుకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. రొమ్ముల్లో కాస్త గట్టిగా తగలగానే మనసు మూలల్లో ఎక్కడో ఏదో అనుమానం మొలకెత్తుతుంది. అదేమైనా క్యాన్సర్ గడ్డేమోనన్న అనుమానం మనసును పట్టి పీడించడం మొదలవుతుంది. రొమ్ముల్లో గడ్డలు నిజానికి క్యాన్సర్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో రొమ్ముల్లో అక్కడక్కడ చిన్న చిన్న చీముగడ్డలు కనిపిస్తూ ఉంటాయి. అయితే 100కి 90 మందిలో రొమ్ముల్లో కనిపించే గడ్డలు ఎలాంటి ప్రమాదము లేని గడ్డలే అయి ఉంటాయని చెబుతారు డాక్టర్లు. రొమ్ముల్లో కనిపించే సమస్యలకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ములో కనిపించే ప్రతి చిన్న మార్పు మహిళల్ని అంతులేని ఆందోళనకు గురి చేస్తుంటుంది. చిన్న వయసు నుంచి ముట్టుడికిపోయేదాకా రొమ్ముల్లో ఏదో ఒక సమస్య కనిపిస్తూ కలవరాన్ని కలిగిస్తూ ఉంటాయి. రొమ్ములో తరచూ వాపు రావటం, చీముగడ్డలు కనిపించటం అలాంటివే. అప్పుడే పుట్టిన ఆడ శిశువులో కూడా కొంతమందిలో చనుమొనల నుంచి పలుచని ద్రవం కారుతూ ఉంటుంది. తల్లి నుండి బిడ్డకు వచ్చే హార్మోన్ల మధ్య సమతూకం దెబ్బతినటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ సమస్య చాలా వరకు 4-5 రోజుల్లోనే తగ్గిపోతుంది. దీనికి ప్రత్యేకమైన చికిత్స ఏదీ అవసరం లేదు. అలాగే కౌమారంలో, యుక్త వయసులో రొమ్ముల్లో తరచూ నొప్పి, వాపు కనిపిస్తూ ఉంటాయి. బిడ్డకు పాలిస్తున్న కాలంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల మూలంగా రొమ్ముల్లో తరచూ చీముగడ్డలు వస్తూ వేధిస్తూ ఉంటాయి. ఈ రొమ్ములలోని చీముగడ్డలు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సబ్ ఏరియోలార్ యాప్సెస్ అంటాం. అంటే రొమ్ము చుట్టూ ఉండేటువంటి కణజాలము, నిప్పుల యొక్క కణజాలం కింద చీము పదార్థం పేరుకుపోయినట్టయితే అది సబ్ ఏరియోలార్ యాప్సెస్ అని. ఇంకొకటి రొమ్ము కణజాలం యొక్క కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. కనెక్టివ్ టిష్యూ లోపలికి ఇన్ఫెక్షన్ చేరినట్టయితే అది ఇంట్రా మెమరీ యాప్సెస్ అని అంటాం. అట్లాగే మొత్తం రొమ్ము యొక్క కింది భాగం లోపలికి చేరినట్టయితే రిట్రో మెమరీ యాప్సెస్ అంటాం. ఇవి 3 రకాలుగా ఉంటుంది. దీనిలో సాధారణంగా చూసినట్టయితే మొదటగా ఒక రకమైనటువంటి మ్యాస్టైటిస్ అనేటువంటి రొమ్ములో వాపు రావడం, అంతేకాకుండా ఒక రకమైనటువంటి జ్వరం రావడం, తీవ్రమైన వేదన ఉండడం, టెంపరేచర్ అంటే పెరుగుతుంది, రొమ్ములు సలిపినట్టుగా వేదనతో కూడినట్టు ఉంటాయి, తాకడానికి కూడా, ఈవెన్ బిడ్డలకు పాలివ్వడానికి కూడా తోడ్పాటు ఉండదు. ఈ కండిషన్ లోపల ఇమ్మీడియట్గా మీ లేడీ డాక్టర్ చేత మీ ఫ్యామిలీ డాక్టర్ చూయించేసి ఇది మ్యాస్టైటిస్కి సంబంధించిందా, లేదైతే చీముగడ్డలు తయారు కావడానికి ఏదైతే ఇన్ఫెక్షన్ చేరిందా అనేది చూడాలి. ఇన్ఫెక్షన్ చేరడం చేత ఒక రకమైనటువంటి లాక్టిఫెరస్ డక్ట్యూల్స్ అని రొమ్ము కణజాలంలో స్తన్యవాహ స్రోతస్సులు అంటారు. ఈ స్తన్యవాహ స్రోతస్సులు కానీ లాక్టిఫెరస్ డక్ట్యూల్స్ లోపల అవరోధం ఏర్పడి దానిలోకి ఇన్ఫెక్షన్ చేరి దాని చుట్టూ ఆ కణజాలం, రొమ్ము కణజాలం లోపల వాపు కలిగి ఆ వాపు క్రమేణా ఆమావస్థ నుండి పశ్చమానాకు అవస్థకు చేరి పశ్చమానావస్థ తర్వాత పక్వావస్థ లోపల రొమ్ములో సంపూర్ణమైనటువంటి చీముగడ్డలు రావడానికి ఆస్కారం ఉంది. ఈ చీముగడ్డలు ప్రత్యేకంగా ఎక్కువగా శాతం చూస్తున్నటువంటిది పెళ్ళైనటువంటి స్త్రీలలో చూస్తాం. ఇది యుక్త వయసులో వచ్చినటువంటి యువతుల నుండి పెళ్ళైన వాళ్ళల్లో, పెళ్ళి అయిన తర్వాత మెనోపాజల్ స్టేజ్లో వృద్ధుల్లో కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే చీముగడ్డలు రొమ్ము కణజాలంలో రావడానికి మ్యాస్టైటిస్ లేదా రొమ్ము కణజాలం లోపల వాపు అనేది ముఖ్యం. ఫీడింగ్ విమెన్ లోపల, లాక్టేటింగ్ విమెన్ లోపల పాలు ఇవ్వడం ద్వారా దానిలో ఒక రకమైనటువంటి కొన్నిసార్లు నిప్పుల్ కానివ్వండి, ఏరియోలా ప్రాంతంలో చిన్న క్రాక్స్ చేరి ఇన్ఫెక్షన్ లోపలికి పోయి ఈ లాక్టిఫెరస్ డక్ట్యూల్స్ కానీ స్తన్యవాహ స్రోతస్సులలో అవరోధం ఏర్పడి ఈ చీముగడ్డలు రావడానికి ఆస్కారం ఉంది. అట్లాగే మెనోపాజల్ ఏజ్ లోపల 45 సంవత్సరాలు, 46 సంవత్సరాలు దాటినటువంటి యువతులలో హార్మోన్ల యొక్క ప్రభావం చేత అక్కడ స్థానికంగా ఉండేటువంటి రోగ నిరోధక శక్తి తగ్గి రొమ్ముల్లో చీముగడ్డలు రావడానికి జరుగుతుంది. రొమ్ముల్లో తరచూ వాపు వస్తూ చీముగడ్డలు ఏర్పడటాన్ని వైద్య పరిభాషలో మాస్టైటిస్ గా పిలుస్తారు. బిడ్డకు పాలిస్తున్న కాలంలో సరైన పరిశుభ్రత పాటించకపోవటం వల్ల రొమ్ముల్లోని పాల గ్రంథుల్లోకి బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది.
దీంతో తరచుగా రొమ్ముల్లో చీముగడ్డలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు రొమ్ముల్లో సలుపుతో కూడిన విపరీతమైన నొప్పి, వాపు బాధిస్తూ ఉంటాయి. పసిబిడ్డ రొమ్మును తాకినా భరించలేరు. ఈ చీముగడ్డల్ని నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి రొమ్ము పూర్తిగా చీముతో నిండిపోయి చెడిపోయే అవకాశం ఉంటుంది. మహిళల్ని తీవ్రమైన వేదనకు గురిచేసే ఈ బాధలకు లేపన ప్రక్రియల్ని, ప్రత్యేకమైన ఔషధాల్ని కొంతకాలం పాటు వాడుకోవాలని చెబుతారు ఆయుర్వేద వైద్యులు. చీము చేరిందా లేదా అనేది నిర్ధారించడానికి ఈ రోజులలో చాలా సులభమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విధానాలు ఉన్నాయి. మ్యామోగ్రఫీ కానీ అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా ఈ విధానం లోపల ప్రోబును పెట్టేసి స్కానింగ్ లోపల కణజాలం వాపా, చీము చేరిందా, చీము చేరితే ఏ కణజాలంలో ఉంది నిర్ధారించుకొని సరైనటువంటి చికిత్స తీసుకోవచ్చు. వజ్రము అనేటువంటి ఒక రకమైనటువంటి మెటీరియల్ ప్రత్యేకంగా చెప్పబడింది. ఈ వజ్రం అనేది ఇండైజెస్టెడ్ అంటే ఒక ఆమానికి సంబంధించినటువంటి ఒక మెటీరియల్. ఈ మెటీరియల్ రక్తంలో ప్రసరిస్తూ స్తన్యవాహ స్రోతస్సులలో చేరి ఈ వజ్రము ద్వారా అవరోధం ఏర్పడి మాస్టైటిస్గా రూపాంతరం చెంది మాస్టైటిస్ ఆ లోకల్ కణజాలంను దూషింపచేసి చీమును కలుగచేసి స్తన విద్రది అనేటువంటి వ్యాధిగా సంపూర్ణంగా రూపాంతరం చెందుతుంది. దీని లోపల స్థానికంగా కొన్ని రకములైనటువంటి కాంపౌండ్ ఔషధాలను ఇవ్వడం, హర్బో మినరల్ కాంపౌండ్స్ ఇవ్వడం, మరికొంత ఒక ప్రత్యేకమైనటువంటి చికిత్సా విధానం కూడా ఆయుర్వేదంలో ఉంది. లేపన ప్రక్రియ. ఈ లేపన ప్రక్రియ అనేది చాలా ఉత్తమమైనటువంటిది. ఫర్మెంటేషన్స్కు అతీతంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధాలైనటువంటి చందనము, వట్టివేళ్ళు, ఉసీర, మంజిష్ట లాంటి ఔషధాలని పూర్తిగా నూరి ఒక కొంత పరిమాణం లోపల ఆ రొమ్ము కణజాలం పూర్తిగా లేపం చేయడం 2-3 రోజుల్లోనే నొప్పి, వాపు పూర్తిగా తగ్గిపోయి లోపల ఉండేటువంటి ఇన్ఫెక్షన్ పూర్తిగా అవరోధం తొలగిపోయి మామూలుగా ఉండడానికి ఆస్కారం ఉంది. అట్లాగే కాంచనార గుగ్గులను 20 గ్రామ్స్ ఉదయం 2 రాత్రి 2, సప్తవింశతి గుగ్గులను ఉదయం 2 రాత్రి 2 మాత్రల్ని తీసుకోవడం ద్వారా చేయవచ్చు. శివగులిక అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి యోగం ఉందండి. ఈ యోగాన్ని పొద్దున్నే 5 గ్రాముల శివగులిక మాత్రను ఉదయమే పడగడుపున ఇవ్వడం ద్వారా కూడా ఈ లోపల రొమ్ము కణజాలంలో ఉండేటువంటి వాపు పూర్తిగా తొలగిపోయి, అబ్స్ట్రక్షన్ ఒకసారి తొలగిపోయిందంటే చీము అట్లాంటిది కూడా పూర్తిగా మానిపోవడానికి ఆస్కారం ఉంది. I&D అంటే ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అనేటువంటి ఒక ఛేదన భేదనాది ప్రక్రియ సుశ్రుతంలో చెప్పబడింది, ఆధునిక పుస్తకాలలో కూడా చెప్పబడింది. ఈ శస్త్రకర్మ విధానాన్ని ఆయా లోకలైజేషన్ ద్వారా ఎక్కడ ఉందో చూసి దానికి చిన్న ఇన్సిషన్ ఇచ్చి చీమును తొలగించేసి ఇటు యాంటీబయాటిక్స్ కానీ లేదా ఆయుర్వేదిక్ మాత్రలను ఇవ్వడం ద్వారా పూర్తిగా బెనిఫిట్ను మనము ఈ రొమ్ములో చీముగడ్డలకి ఇవ్వడానికి ఆస్కారం ఉందండి. రొమ్ములో తరచూ వాపు వస్తూ నొప్పితో వేధిస్తున్నప్పుడు, చీముగడ్డలు ఏర్పడుతున్నప్పుడు ఆయుర్వేదం లేపన ప్రక్రియల్ని ప్రథమ పరిష్కారంగా సూచిస్తుంది. చందనం, వట్టివేళ్లు, మంజిష్టాది చూర్ణాల్ని లేపనంగా రాస్తూ ఉంటే రొమ్ముల్లో వాపు, నొప్పుల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. స్తనబాధలకు ఆయుర్వేదంలో వజ్రము అనే ప్రత్యేకమైన చికిత్స ఒకటి ఉంది. ఈ చికిత్సలతో పాటు కాంచనాది గుగ్గుళ్ళు, సప్తవింశతి, శివగుళిక మాత్రల్ని నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు వాడుకుంటే స్తనాల్లో బాధలు త్వరగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం దివ్యంగా ఉండాలంటే ఆకుకూరల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో మరో మాట లేదు. అయితే ఆకుకూరల్లో కూడా తప్పనిసరిగా పాలకూర ఉండేలా చూసుకోవాలని చెబుతారు డాక్టర్లు. పాలకూరలో మన శరీరానికి అత్యవసరమైన ఇనుము పుష్కలంగా ఉండడంతో పాటు అండాశయ క్యాన్సర్ను సైతం అడ్డుకునే రసాయనిక గుణాలు సమృద్ధిగా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. పోషకాల ఖజానా పాలకూరతో మనకు ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాలకూరను ఆకుకూరల్లో రారాజుగా చెప్పుకోవాలి. పాలకూరలో 13 రకాల యాంటీ యాక్సిడెంట్ పోషకాలు ఉన్నట్లు నిపుణులు చెబుతారు. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ను అదుపు చేయడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని ఇటీవలి పరిశోధనలో సైతం వెల్లడైంది. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతో పాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి. పాలకూరలో మన శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా లభిస్తుంది. రక్తహీనతతో బాధపడేవాళ్లు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు నిత్యం పాలకూరను తీసుకోవటం మేలు. అయితే కిడ్నీలో రాళ్లతో బాధపడే వాళ్ళు పాలకూరను సాధ్యమైనంత తక్కువగా తీసుకోవటం మంచిది. ఒంట్లో కణితి ఎక్కడ పెరుగుతున్నా కంగారే. స్కానింగ్లో మెదడులో కణితుందని తెలియగానే అది ఖచ్చితంగా క్యాన్సర్ కణితేనని, ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనన్న నమ్మకానికి వచ్చేస్తూ ఉంటారు చాలామంది. నిజానికి మెదడులో పెరిగే కణితులన్నీ క్యాన్సర్ కణితులే కావాలని రూల్ ఏమీ లేదు. అవి క్యాన్సర్ కావచ్చు, కాకపోవచ్చు కూడా. మెదడులో పెరిగే కణితులపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో, నిజంగానే క్యాన్సర్ కణితులు పెరుగుతున్నప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్లో అబ్నార్మల్గా సెల్స్ గ్రో అయ్యి కణితిలాగా ఫామ్ అయితే దాన్ని బ్రెయిన్ ట్యూమర్ అంటాం. ఇందులో కూడా రకరకాల ట్యూమర్స్ ఉన్నాయి. కొన్ని బినైన్ ట్యూమర్స్ అంటాం. అవి అంటే లీస్ట్ అగ్రెసివ్ ట్యూమర్స్ అన్నమాట. అందులో క్యాన్సర్ కణాలు ఉండవు. బేసిక్గా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి సిటీ స్కాన్ చేస్తారు. సిటీ స్కాన్లో ఇతమిద్దంగా ఇది అది అని చెప్పకపోయినా బేసిక్గా కొంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వన్స్ కొంత ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలా, లేకపోతే సర్జరీ అవసరమైంది, దానికోసం ఏమన్నా ప్లాన్ చేసేటప్పుడు ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయాల్సి వస్తుంది. ఆ ఎంఆర్లో కూడాను కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అంటాము, డిఫ్యూజన్ ఇమేజింగ్ అంటాము. ఇవన్నీ కూడా ఏంటంటే సర్జరీలో సేఫ్టీ కోసము ఈ టెక్నిక్స్ ద్వారా ఎంఆర్ఐ చేసుకుంటే మన కణితి ఎక్కడ ఉంది, ఇంపార్టెంట్ బ్రెయిన్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కణితిలో రకం ఏమై ఉండవచ్చు, ఇవన్నీ కూడా ఎంఆర్ఐతో కొంతవరకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు పెట్ స్కాన్ అంటాం. ఈ పెట్ స్కాన్ కూడా కొన్నిసార్లు యూస్ఫుల్ అవ్వచ్చు. క్యాన్సరస్రా లేకపోతే నాన్ క్యాన్సరస్ ప్రాబ్లమా అనేది డిఫరెన్షియేట్ చేయడానికి కొన్నిసార్లు పెట్ స్కాన్ కూడా అవసరమైతే చేయాల్సి ఉంటుంది. మెడికల్గా కొంత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఒకటి ఏంటంటే స్టీరాయిడ్ మెడికేషన్తో కొంతవరకు కణితి చుట్టూతో ఉన్న వాపు తగ్గటం వలన ఈ హెడేక్స్ కానీ మిగిలిన సిమ్టమ్స్ కానీ కొంత బెటర్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే ఈ ట్యూమర్ వల్ల కొన్నిసార్లు ఫిట్స్ వస్తాయో ఆ ఫిట్స్ గురించి మెడికేషన్ కూడా స్టార్ట్ చేస్తాము. బ్రెయిన్కి కూడా ఎండోస్కోపీ ద్వారా ఒక చిన్న హోల్ చేసి దాని ద్వారానే ఒక పర్టికులర్ ప్రదేశంలో ఉన్న కణితుల్ని పూర్తిగా తొలగించగలం. అలాగే పిట్యూటరీ ట్యూమర్స్ అంటాం. అవి ముక్కు ద్వారా వెళ్ళేసి ఎండోస్కోప్తో ఎక్కడ ఓపెనింగ్ కూడా చేయకుండానే ట్యూమర్స్ పూర్తిగా తీయగలుగుతాము. వీళ్ళందరూ కూడా ఒకటో రోజు రెండో రోజు డిశ్చార్జ్ కూడా అయిపోవచ్చు. ఒక టెక్నిక్ ఏంటంటే అది రేడియో సర్జరీ అంటాం, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. ఈ టెక్నిక్లో ఏంటంటే హై డోస్ ఆఫ్ రేడియేషన్ని ట్యూమర్కి ఇస్తాము ఒక సింగిల్ సెషన్లో. దాని ద్వారా ఏంటంటే ఆ ట్యూమరు ఇంకా ఫర్దర్గా గ్రో అవ్వకుండా కొన్నిసార్లు ష్రింక్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. ఛాయ తక్కువగా ఉన్నా పర్వాలేదు, కానీ ముఖం మాత్రం కడిగిన ముత్యంలా ఉండాలి, ఎలాంటి మచ్చలు ఉండకూడదని కోరుకుంటాం. అయితే మొటిమలొచ్చి తగ్గిన తర్వాత వాటి తాలూకు మచ్చలు, గుంటలు ముఖంపై అలాగే మిగిలిపోతూ ఉంటాయి. అందమైన ముఖాన్ని కాస్త అందవిహీనంగా మార్చే ఈ మచ్చల విషయంలో ఒకప్పుడైతే చేయడానికి ఏమీ ఉండేది కాదు. కానీ పీల్స్, డెర్మాబ్రేషన్ వంటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాక మొటిమల తాలూకు మచ్చల్ని మాయం చేయడం అనేది ఇప్పుడు చాలా తేలికైపోయింది. ముఖంపై మొటిమల మచ్చల్ని తొలగించే ఆధునిక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యాక్నే స్కార్స్ అంటే ఏంటి? ప్రతి మనిషికి ఎక్కడో చోట స్కార్ ఉంటుందండి. కానీ యాక్నే స్కార్స్ అనేది ముఖ్యంగా ఫేస్ మీద కనిపించడంతో చాలా మందికి అసలు ఈ స్కార్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, ఇది స్కార్స్ అంటే ఏంటంటే రకరకాలు ఉంటాయండి. స్కార్స్లో కూడా అన్నమాట. అంటే ఎలివేటెడ్ స్కార్స్ ఉంటాయి, డిప్రెస్డ్ స్కార్స్ ఉంటాయి, అలాగే మచ్చల్లాగా ఉంటాయి అన్నమాట. 3 రకాల స్కార్స్ ఉంటాయండి. అసలు ఈ స్కార్స్ అంటే ఫేస్ మీద యాక్నీ వెళ్ళిపోయిన తర్వాత వచ్చే మచ్చల్ని మనం గుంతల్ని మచ్చల్ని స్కార్స్ అంటాం అన్నమాట. మొటిమల తాలూకు మచ్చలు ఎలా ఉంటాయి?
యాక్ని వెళ్ళిపోయిన తర్వాత నల్లగా మచ్చలు ఉంటాయి అన్నమాట. ఈ నల్ల మచ్చలు ఏంటంటే హైపర్ పిగ్మెంటెడ్ మాక్యులర్ స్కార్స్ అంటాం అనమాట. ఈ మాక్యులర్ స్కార్స్ ఎర్ర స్కార్స్ నల్ల స్కార్స్ రెండు ఉంటాయి అనమాట. ఎరిథమాటిక్ స్కార్స్ అండ్ హైపర్ పిగ్మెంటెడ్ స్కార్స్ అనమాట. ఈ పోస్ట్ ఇన్ఫ్లమేటరీ అంటే యాక్ని వెళ్ళిపోయిన తర్వాత వచ్చే పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ ప్యాచెస్ రెండు బుగ్గల మీద చాలా మందిలో కనిపిస్తుంటాయి అనమాట. ఇవి కాకుండా మనకి డిప్రెస్డ్ స్కార్స్ అంటామండి. ఈ డిప్రెస్డ్ స్కార్స్ అంటే ఏంటంటే వాటిలో కూడా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఐస్ పిట్స్ అంటాం. అంటే ఏంటంటే మన బాగా బయట వెడల్పుగా ఉండి లోపల సన్నగా ఉంటుంది అనమాట, లోపల ద్వారం సన్నగా ఉంటుంది అనమాట. అది ఐస్ పిట్ స్కార్స్ అంటాం. అలాగే రోలింగ్ స్కార్స్ అంటాం, అలాగే బాక్సర్ స్కార్స్ అంటాం అనమాట. ఈ మూడు కూడా డిప్రెస్డ్ స్కార్స్ అనమాట. అంటే గుంతలు లోపలికి ఉంటాయి, పైకి రాకోకుండా గుంతలు మనకి ఎలా అంటే ఇలా లోపలికి చెక్కుకుపోయినట్టు లోపలికి ఉంటాయండి. ఇవి కాకుండా ఎలివేటెడ్ స్కార్స్ అంటాం అనమాట. ఈ ఎలివేటెడ్ స్కార్స్ ఎలా ఉంటాయంటేనండి, ఈ ఎక్కువగా చాలా మందిలో ఏంటంటే హైపర్ట్రోఫిక్ స్కార్స్ అంటాం అనమాట. అంటే ఈ మ్యాండిబులర్ ఏరియాలో, అంటే ఈ చిన్న ఏరియాలో అంతా కూడా బాగా ఎత్తుగా వచ్చి ఉబ్బుగా వచ్చి ఉంటాయి అనమాట. ఇవి చీక్స్ మీద కొంచెం రేర్గా చూస్తామండి. ఈ మ్యాండిబులర్ లీజన్లో అంటే ఏంటంటే ఈ దవడ ఎముకకి దగ్గరలో మనం ఎక్కువగా ఈ ఎలివేటెడ్ స్కార్స్ అని చూస్తాం. అంటే ఎత్తుగా ఉబ్బెత్తుగా ఉంటాయి అనమాట స్కార్స్. యాక్ని స్కార్సే ఉబ్బెత్తుగా ఉంటాయి. అది మేల్లో ఎక్కువ మందిలో మనం చూస్తుంటాము. డార్క్ స్కిన్ వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఫెయిర్ స్కిన్ కంటే కూడా డార్క్ స్కిన్లో మనం ఈ ఎలివేటెడ్ స్కార్స్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. కెమికల్ పీల్స్ సాయంతో మచ్చల్ని ఎలా మాయం చేస్తారు? కెమికల్ పీల్స్ కూడా రకరకాలు ఉంటాయండి. రెటినాయిక్ యాసిడ్ పీల్, రెటినాయిక్ యాసిడ్ 5% పీల్ ఉంటుంది, సాలిసిలిక్ యాసిడ్ పీల్ ఉంటుంది, మాండాలిక్ యాసిడ్ పీల్ ఉంటుంది. అన్నిటిలోకి కూడా మనకి యాక్ని స్కారింగ్ బెటర్గా ఉపయోగపడేది కాంబినేషన్ పీల్స్ అండి. జెస్నస్ పీల్స్ విత్ టీసీఏ పీల్ అనమాట. అంటే టీసీఏ కూడా మన స్కిన్కి, మన ఇండియన్ స్కిన్కి 10 to 15% మించి మనం ఎక్కువ వెళితే కనుక అది మళ్ళీ మనకి అది పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ కింద రావచ్చు అనమాట. సో ఈ కాంబినేషన్ పీల్, జెస్నర్ పీల్, టీసీఏ పీల్ కలిపి చేస్తే కనుక డెఫినెట్గా ఎంతో కొంత మనకు ఆ స్కారింగ్ అనేది బెటర్ అవుతుంది. ఇవన్నీ యాక్ని స్కారింగ్ అనేది ఒక ప్రొసీజర్ కాదండి, ఒక 3-4 కలిపి చేస్తే గనక అప్పుడు రిజల్ట్స్ మనకు బాగుంటుంది. మైక్రోడర్మాబ్రేషన్, మైక్రోడర్మారోల్ పద్ధతుల్లో మచ్చలు ఎలా పోతాయి? మైక్రోడర్మాబ్రేషన్ అండి. మైక్రోడర్మాబ్రేషన్ వచ్చి మినిమం ఇదనమాట, అబ్లేజివ్ థింగ్ అనమాట, ప్రొసీజర్ అనమాట. అదెలా అంటే డౌన్ టైం అనేది మనకి ఒక 1 వీక్ ఉంటుందండి మైక్రోడర్మాబ్రేషన్లో కూడా. ఆ స్కార్స్, యాక్ని స్కార్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్కార్స్ డెప్త్ని బట్టి మనం ఈ మైక్రోడర్మాబ్రేషన్ చేయడం కూడా ఇవి ఏంటంటే అల్యూమినియం ఆక్సైడ్ క్రిస్టల్స్ తోటి చేస్తాం అనమాట ఈ మైక్రోడర్మాబ్రేషన్. ఆ డెప్త్ కూడా మనం వెళ్ళే మెకానికల్ డర్మాబ్రేషన్ కూడా మనం ఏం చేస్తామంటే డెప్త్ కూడా మన యాక్ని స్కార్కు ఉన్న డెప్త్ అంటే బ్లీడింగ్ పాయింట్ వచ్చే వరకు చేస్తాం అనమాట. అలా చేయడం వల్ల మనకి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. మనకి డెఫినెట్గా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ డర్మా రోలర్స్ వచ్చినాయి. ఈ డర్మా రోలర్స్ ఏంటంటే ఇప్పుడు మనకి చిన్నప్పుడు మనకి ఈ ఊర్లోకి వెళ్తే ముళ్ళ కాయల్లాగా ఉంటాయి, మనకు మన రోడ్డు పక్కన చెట్లలో, పిచ్చి చెట్లలో ముళ్ళ కాయల్లాగా ఉండి అంత చిన్న ముళ్ళు ఉంటాయి. అలాంటిదే సేమ్ ఈ రోలర్ డర్మా రోలర్ కూడా అలాగే ఒక ఇన్స్ట్రుమెంట్కి చిన్న సూదుల్లాగా ఉంటాయండి. ఆ సూదుల్ని మన స్కిన్ మీద యాక్ని స్కార్స్ ఎక్కడ ఉన్నాయో ఆ స్కార్స్ మీద మనం అలా రోల్ చేస్తే గనక ఆ మైక్రో నీడ్లింగ్, ఆ చిన్న పంచర్ వలన ఏమవుతుందంటే అక్కడ చిన్న ఎపిడర్మిస్లో కొలాజన్కి ఎక్కువ స్టిమ్యులేట్ అయ్యి ఆ రీమోడలింగ్ జరిగి మన కొలాజన్ రీమోడలింగ్ జరిగి స్కార్స్ అనేది బెటర్ అవుతాయి అన్నమాట. లేజర్ సాయంతో మొటిమల తాలూకు మచ్చల్ని తొలగించవచ్చా? నాన్ అబ్లేజివ్ లేజర్స్ ఏంటంటే మనం ఫస్ట్ జనరేషన్ లేజర్స్ అండి. ఎర్బిఎం లేజర్ కానీ, తర్వాత డయోడ్ లేజర్ కానీ, ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ లేజర్ కానీ, ఇవన్నీ ఏం చేసినాయి అంటే స్కిన్ మనం ఒక లేయర్ని తీసేసి, చాలా అగ్రెసివ్ లేజర్స్ అనమాట, ఒక లేయర్ని తీసేసి అది పోస్ట్ ఇన్ఫ్లమేటరీ మళ్ళీ హైపర్ పిగ్మెంటేషన్ కింద రావడం మొదలైంది. అంటే ఏ స్కిన్ వాళ్ళకంటే డార్క్ స్కిన్ వాళ్ళందరిలోనూ ప్రాబ్లమ్స్ రావడం మొదలైంది అనమాట. వాళ్ళకి నల్ల ప్యాచెస్ పడడం మొదలైంది అనమాట. ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళల్లో ఈ లేజర్స్ అన్ని చాలా బాగా పనిచేస్తాయండి. డార్క్ స్కిన్ వాళ్ళల్లో మాత్రం నల్లటి ప్యాచెలు రావడం మొదలుపెట్టిన తర్వాత వచ్చిన జనరేషన్ లేజర్స్ కొత్త రకం ఇన్వెంట్ చేశారు. అంటే డార్క్ స్కిన్ కోసము నాన్ అబ్లేజివ్ అంటే అంత అగ్రెసివ్గా కాకుండా కొంచెం పవర్ తక్కువతోటి, ఎనర్జీ తక్కువతోటి మనకి కొత్తగా వేరే లేజర్స్ వచ్చినాయి అనమాట. ఈ లేజర్స్ ఏంటంటే ఎన్డియాగ్ లేజర్ అండి. ఎన్డియాగ్లో లాంగ్ పల్స్డ్ ఎన్డియాగ్ లేజర్. ఆ లేజర్ వచ్చి మనకి ఏమవుతుందంటే
ఆ ఎనర్జీ లెవెల్ మనకి తక్కువ, మన స్కిన్ మీద తక్కువగా ఉండేట్ చేసి కొలాజిన్ మాడ్యులేట్ చేసి కొలాజిన్ ఫైబర్స్ని ఎక్కువ స్టిమ్యులేట్ చేసి ఆ ఫైబ్రస్ దీన్ని తగ్గించి మనకి స్కిన్ని బెటర్ చేస్తుంది అనమాట. అలా స్కార్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన లేజర్స్ ఏంటంటే ఫ్రాక్షనల్ లేజర్స్ అనమాట. ఈ ఫ్రాక్షనల్ లేజర్స్ కూడా ఏం చేస్తున్నాయి అంటే మన మైక్రో నీడిల్ టెక్నాలజీ లాగా అనమాట. అంటే ఎక్కడైతే ఆ స్కారింగ్ ఉందో నార్మల్ టిష్యూని అలాగే ఇంటాక్ట్గా ఉంచి ఆ యాక్ని స్కారింగ్ ఉన్న టిష్యూ మీద మనకు ఆ డర్మల్ లేయర్ని హీట్ చేస్తుంది. హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొలాజిన్ ఎక్కువ సింథసిస్ అవుతుంది అనమాట. దానివల్ల స్కార్ బెటర్ అవుతుంది. సో ఇవి కాకుండా ఇంకా ఉన్నవి ఏంటంటే మన ఫిల్లర్స్ అండి. ఇప్పుడు ఫిల్లర్స్ అనేది చాలా, దీనికి ఎలాంటి డౌన్ టైము లేదు, ఎలాంటి రిస్క్ లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. ఓన్లీ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మనీ అండి. ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఫిల్లర్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఈ హైల్యురానిక్ యాసిడ్ ఫిల్లర్స్ అనేవి చాలా విరివిగా మార్కెట్లో రకరకాల కంపెనీలు తయారు చేస్తున్నారు అనమాట. ఇవి వాడడం వల్ల ఏంటంటే ఆ స్కార్స్ అనేది ఫిల్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు ఈ హైల్యురానిక్ యాసిడ్ కూడా రకరకాలుగా వచ్చిందండి. అంటే పెయిన్ లేకోకుండా లిడోకెయిన్తో కలిపేసి వచ్చేస్తున్నాయి అనమాట. ఫిల్లర్ విత్ లిడోకెయిన్ ఇది ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గుంత కవర్ అయ్యి డెఫినెట్గా చాలా వరకు ఇది ఎక్కువ శాతం ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. గుంత కవర్ అయ్యి అక్కడ ఉన్న ఆ యాక్ని స్కార్స్ అన్ని కవర్ అయ్యి ఫిల్ అయ్యి మనకి నొప్పి లేకోకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకోకుండా ఈ యాక్ని స్కార్స్ని సేఫ్గా ట్రీట్ చేయగలిగేది మాత్రం ఓన్లీ ఫిల్లర్ అండి. కెమికల్ పీల్స్, డెర్మాబ్రేషన్ వంటి ఆధునిక చికిత్సల సాయంతో మొటిమల తాలూకు మచ్చలు, అవశేషాలని ఎలా తొలగించుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. కడుపులో నొప్పి, మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు అర చెంచాడు జీలకర్ర లేదా వామును తీసుకుని బాగా నమిలి మింగండి. కడుపులో బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాస్తారు కదా. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.